హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనితా న్యూస్ నేను శిరీష ప్రత్యేకంగా మేము గురించి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ రోజు ప్రకాశం జిల్లా దక్షిణ నియోజకవర్గం సారథ్యంలో భారత దళిత సంఘాల ఐక్యవేదిక గారి సారథ్యంలో దీని గురించి తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. దీని గురించి క్రైస్తవులకు రక్షణ కరువైంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత క్రైస్తవులకు రక్షణ కరువైంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రవీణ్ పగడాలకు అది యాక్సిడెంట్ గా కాకూడదు, ఆత్మహత్యగా చిత్రీకరించకుండా యాక్సిడెంట్ గా చిత్రీకరించడం దుర్మార్గమైన సమస్య. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అది యాక్సిడెంట్ కాదు, అది హత్య అని చెప్పేసి దాడి అని చెప్పేసి చెప్తా ఉన్నాము. ఇప్పుడైనా ప్రభుత్వం స్పందించి సిబిఎస్ఈ విచారణ జరిపించాలని చెప్పేసి మేము పాస్టర్ క్రైస్తవ సంఘం తరఫున దళిత సంఘం తరఫున ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పటికైనా గమనించి ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆ కేసుపై తక్షణ సమగ్ర విచారణ జరిపించాలని చెప్పి కోరుతా ఉన్నాం. హోంమంత్రి గారు దళిత మహిళైనప్పుడు కూడా దాని మీద కనీసం అటువైపు కనీసం కూడా చూడలేని పరిస్థితి ఉంది కాబట్టి తక్షణ స్పందించి ఆ కేసుని సిబిఎస్ఈడికి అప్పచెప్పి ఆ కుటుంబం న్యాయం చేయాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అట్లా జరిగిన పక్షమే తక్షణమే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని దళిత క్రైస్తవ సంఘాలు కూడా ఆందోళన ఉధృతం చేద్దామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన